ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలు. ఆదికాండం 35వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 35 7-8 వచనాలు చదువుతాను. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టింది. ఇక్కడ యాకోబు బలిపీఠాన్ని కట్టాడు. తన జీవితంలోనూ తన కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి లోపాలని చక్క చేసుకుని, తనతో ఉన్న వారి జీవితాల్లో ఉన్న లోపాలను చక్క చేసుకుని బలిపీఠాన్ని కట్టాడు. ఈనాడు మనం కూడా మన జీవితాల్లో ఉన్నటువంటి లోపాలని చక్క చేసుకుని ప్రభువును మనం ఆరాధించాలి. ప్రభువుకు మనం అర్పణలు అర్పించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఒక విషయాన్ని మనకు తెలియపరిచారు. చాలా విషయాలు ఉన్నాయి అందులో. ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీవు అర్పణ అర్పించేటప్పుడు ఎవరికైనా నీ మీద విరోధం ఏదైనా ఉందే అని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, ఆ తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు అంటాడు. సమాధానం లేకుండా అర్పణ అర్పించడం వల్ల ప్రయోజనం లేదు అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా, ప్రతిదినం మనం బలిపీఠం దగ్గరికి వస్తాం. బలిపీఠం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రతినిత్యం ఆయనతో అన్యోన్య సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన ద్వారా తండ్రికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామం పేరిట మనం దేవునికి ప్రార్థన చేయాలి. ప్రతినిత్యం యేసుక్రీస్తుతో ప్రతి విశ్వాసికి అన్యోన్య సహవాసం ఉండాలి, ఉండి తీరతారు. కాబట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో మన సహవాసం ఉంది. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నటువంటి మనం నిత్యము ఆయనతో సహజీవనం చేయాలి అంటే మనం ఆయనకి అర్పణలు అర్పించాలి. అర్పణ అంటే ఇదే, ప్రార్థన చేయడం, వాక్యాన్ని ధ్యానించడం, ఆయన మందిరానికి వెళ్ళి ఆయన సేవించడం, ఆయన స్తుతించడం, ఇదే అర్పణ అంటే. కాబట్టి ఇలా చేయకముందే నువ్వు వెళ్ళి ఏం చేయమన్నాడు? సమాధానపడమన్నాడు. కనుక ఈ సమాధానం లేకుండా అర్పణలు అర్పించిన దానివల్ల మనకు ప్రయోజనం లేదు. ఇంకా దేవుని సన్నిధానంలో మనం సరి చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం సరి చేసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను,
అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనికి త్రాగవలెను. బలలో పాలు పొందేటప్పుడు కూడా అది కూడా దేవుని స్తుతించే అర్పణ అన్నమాట. మనం దేవుని స్తుతించడానికి మందిరానికి వస్తాం. అది కూడా అర్పణ లాంటిదే. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన బలలో పాలు పొందేటప్పుడు మనం కూడా ఏం చేయాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? ఇప్పుడు జ్వరం ఉందండి, ఎలా పరీక్షిస్తారు? థర్మోమీటర్ పెడతారు, పరీక్షిస్తారు. ఇప్పుడు థర్మోస్క్రీన్ అని కొత్తగా వచ్చింది కదా, అది చూస్తారు, అది పెట్టి. కాబట్టి పరికరం అవసరం ప్రతిదానికి. అలాగే మనల్ని, మన హృదయాల్ని, మనలో ఉన్న లోపాలని పరీక్షించి తెలియజేసేది ఏంటి? దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో ప్రతిరోజు, ప్రతిసారి మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. ఆ వాక్యాన్ని విన్న వాక్యంలో దేవుడు మనల్ని ఏ ఏ విషయాల్లో సరిచేశారు, ఆ వాక్యం మనలో ఉన్న లోపాలను ఏమి చూపెట్టింది అనే దాన్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఇదిగో ఈ లోపం నాలో ఉంది, నేను సరి చేసుకుంటాను. అందుకే పరీక్షించుకోవాలంటున్నాడు. ప్రతి మనిషి కూడా తను తాను పరీక్షించుకోవాలి. అలాగ పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో మనం ఆయన కార్యాల్లో ఏకీభవించాలి. హెబ్రీ పత్రికలో అంటాడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ 10:22, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. దేవుని సన్నిధికి చేరాలంటే యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన తన శరీరం అనే తెర ద్వారా ఆ మార్గంలో మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి అంటే, దేవుని సన్నిధానానికి మనం చేరాలి అంటే, మన మనస్సాక్షికి కల్మషము తోచకూడదండి. మన మనస్సు చెప్తుంది, ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపంలో ఉన్నావు, ఇదిగో ఇలా వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించలేదు, ఇదిగో ఈ వాక్యం చెప్పినట్లుగా నీ బ్రతుకు లేదు అని ప్రతి వ్యక్తికి మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి చెప్పింది, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చెయ్యి, ఇది చెయ్యకు, నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా మాట్లాడాలి, నువ్వు ఎలా మాట్లాడకూడదు అని దేవుని వాక్యం మనకి బోధించబడినప్పుడు మన మనస్సాక్షికి చెప్తుంది. మన మనస్సాక్షి మనం తప్పు చేస్తున్నామా, ఒప్పు చేస్తున్నాం అనే విషయాన్ని చెప్తుంది మన మనస్సాక్షి. కాబట్టి మన మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు అంటే మన మనస్సాక్షి ఇదిగో నువ్వు తప్పులో ఉన్నావు అని చెప్పకుండా, మన మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలి అంటే, అలా మనస్సాక్షి మనల్ని గద్దించకుండా మనం తప్పు చేయలేదు, మనం బాగున్నాం అన్నట్లుగా మనకి సాక్ష్యం ఇవ్వాలి అంటే ఏం చేయాలంట? మన హృదయాలు ప్రోక్షించబడాలి. మన హృదయాలు
ప్రోక్షించాలి. అంటే హృదయంలో ఏ విధమైనటువంటి కపటం, భేదం, అపవిత్రత, చెడుగు, పాపం ఇవేవి ఉండకూడదు. ప్రోక్షించబడిన హృదయాలు కలిగి ఉండాలి. ఇంకా ఏమంటాడు, నిర్మలమైన ఉదకం అంటే దేవుని వాక్యం చేత మన శరీరం ఏం చేయబడాలి? స్నానము చేయబడాలి. ఇంకా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థ హృదయం కలిగి దేవుని సన్నిధానానికి చేరాలి అంటున్నాడు. దేవుని సన్నిధానానికి చేరాలి. అలాగా యాకోబు బలిపీఠాన్ని కట్టాడు. కనుక మనం కూడా మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించాలి. నేడు కూడా మనం దేవునికి అర్పణలు అర్పించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ బలిపీఠం కట్టాడంటే అక్కడ ఏం చేసి ఉంటాడు? బలి అర్పించాడు, అర్పణ అర్పించాడు దేవునికి. మనం కూడా నేడు అర్పణలు అర్పించవలసిన వారంగా ఉన్నాం. మత్తయి సువార్తలు అంటారు కదా, ప్రభు నువ్వు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా. మనం అర్పించాల్సిన అర్పణలు ఏంటి? ఒకసారి చూద్దాం. 51వ కీర్తన 16, 17 వచనాలు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. మొదటి అర్పణ ఏంటి తెలుసా? అంటాడు, నువ్వు బలి కోరేవాడు కాదు, బలులు నీకు ఇష్టమైనవి కాదు. మరి ఏది ఇష్టం అంట? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. విరిగిన మనస్సు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15, 16 వచనాలు చదువుతారు. కాబట్టి ఆయన ద్వారా మనము ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. ఏంటంటే అది స్తుతి యాగము. యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలంటే స్తుతి యాగం, స్తుతి అనే అర్పణ యాగం మనం చేయాలి. ఇంకా 16వ వచనంలో ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టము. ఇవన్నీ అర్పణలు అన్నమాట. 1 స్తుతి, 2 ఉపకారము, 3 ధర్మం. ఇవన్నీ అర్పణలు లాంటివి, యాగము లాంటివి అన్నమాట. కాబట్టి వాటిని కూడా మనం ప్రభువుకు అర్పించాలి. విరిగి నలిగిన మనస్సు మొదటిది, రెండవది స్తుతి యాగం, మూడవది ఉపకారము, ధర్మం. ఈ రెండు చేయడం మర్చిపోకూడదు అంటున్నాడు. ఇంకా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించు. మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడిన నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను అంటాడు. ఇక్కడ విశ్వాస యాగము అంటాడు.
ఫిలిప్పీ పట్టణస్థులు విశ్వాసంలో అభివృద్ధి చెందడం, దాని విశ్వాస యాగము అంటున్నాడు. ఇంకా ఈ అధ్యాయం ఈ పత్రికలో మరొక యాగం ఉంది. 4వ అధ్యాయం 17-18 వచనాలు. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితులు పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఇక్కడ 2 యాగాలు. ఒకటి విశ్వాస యాగము, రెండవది సేవకులకి ఈ సంఘ విశ్వాసులు ఇచ్చినటువంటి వస్తువులు కొన్ని. ఇప్పుడు పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. చెరలో ఉన్నటువంటి పౌలు గారికి కావాల్సిన వాటన్నిటినీ వాళ్ళు పంపించారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ అంటాడు పౌలు గారు, మీరు పంపించిన వాటిని తీసుకున్నాను, ఏమీ తక్కువ లేదు, నాకు బాగున్నాను. మీరు పంపినటువంటి వస్తువులు అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరము, ఇష్టమునైన యాగమునై ఉన్నాయి అంటారు. కాబట్టి ద్రవ్యయాగం, విశ్వాసయాగం. విశ్వాసంలో కూడా మనం తెగువ కనపరచాలి. విశ్వాసం రకరకాలుగా ఉంటుంది. విశ్వాసానికి ప్రతి మనిషిలో ఒక పరిమాణం ఉంటుంది. కాబట్టి దాన్ని విశ్వాస యాగం అంటున్నాడు. కాబట్టి మనం ప్రభు పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రభువే చాలామంది గురించి చెప్తాడు, ఇదిగో ఇశ్రాయేలీలోనైనా ఎవరికైనా నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అంటాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటాడు. కాబట్టి విశ్వాసంలో అంతస్తులు ఉంటాయి. విశ్వాస యాగం అంటున్నాడు. విశ్వాసాన్ని మనం కనుపరచాలి. ఇంకా రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. కాబట్టి ఇక్కడ సజీవ యాగముగా మన శరీరాన్ని మనం ప్రభువుకి సమర్పించుకోవాలి. 15వ అధ్యాయంలో, రోమపత్రిక 15వ అధ్యాయం 15-16 వచనాలు. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇక్కడ అన్యజనులు అను అర్పణ, అన్యజనులు కూడా యేసుక్రీస్తును రక్షకుడుగా దేవుడుగా అంగీకరించాలి. అలాంటి వాళ్ళందరినీ నేను ప్రభు కొరకు సంపాదించాలి. అందుకే అన్యజనులు అనే అర్పణ అంటున్నాడు. అర్పణ అంటే దేవునికి అర్పించేది, దేవునికే చెందాల్సింది. కాబట్టి అన్యజనుల అర్పణ అంటున్నాడు. ఇంకా తిమోతి 2వ పత్రికలో పౌలు గారు అంటాడు, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. పానార్పణము, ప్రభు సేవ కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. దాన్నే పానార్పణం అంటారు. కాబట్టి అర్పణ, యాగము, బలిపీఠం మీద అర్పించేవి అన్నమాట ఇవన్నీ. ఆనాడు బలిపీఠం మీద బలులు
అర్పణలు అర్పించేవాళ్ళు, నైవేద్యాలు అర్పించేవాళ్ళు. ఈనాడు మన బలి పీఠం యేసుక్రీస్తు ప్రభు పొందిన శిలువ శ్రమలు. మన బలి పశువు, మన కొరకు బలి అయిపోయినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతో మనం ప్రతిదినం ఇశ్రాయేలీయులు దేవునికి బలులు అర్పించేవారు. అలాగే ఈనాడు మనం కూడా ఆయనతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి ప్రభువుతోనే మన జీవితాల్ని కాలం గడుపుతున్నాం, ప్రభుతో మన కాలాన్ని గడుపుతున్నాం కాబట్టి ప్రభువుకి అర్పించాల్సినటువంటి అర్పణలు ఏంటో మనం తెలుసుకున్నాం. కాబట్టి విరిగి నలిగిన మనస్సుతో ప్రభువుని నిత్యము స్తుతిస్తూ ఉపకారాన్ని, ధర్మాన్ని, విశ్వాసాన్ని, సజీవ యాగంగా మన శరీరాల్ని, ప్రభు సేవ కోసం మన యొక్క బలాన్ని, ధనాన్ని, ఆత్మల రక్షణ కొరకు మన జీవితాన్ని పణంగా పెట్టి ఈ అర్పణలన్నీ మనం అర్పించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇక్కడ యాకోబు బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద బలిని అర్పించినట్లు మన కొరకు బలి అయిపోయిన యేసుక్రీస్తును కలిగి ఉన్న మనం ఆ క్రీస్తు అనే బలిపీఠంపై ఆయన బిడ్డలైనటువంటి మనం ఈ అర్పణలన్నీ అర్పించాల్సిన వారంగా ఉంది. ఇంకా మనం చూస్తే ఇది కృతజ్ఞతా బలిపీఠం. అక్కడ రాస్తున్నాడు కదా 7వ వచనంలో, అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమాయను. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అతనికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అంటే ఉపకారం చూపాడు. తల్లిదండ్రులు లేరు దగ్గర, బంధువులు ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. లూజు అనే ప్రదేశం అది, దాన్ని బేతేల్ అని పేరు పెట్టాడు. ఆ ప్రాంతంలో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఒంటరిగా ఉన్నాడు. రాయిని తలగడగా చేసుకుని పండుకున్నాడు, భయంతో ఉన్నాడు, పారిపోతున్నాడు. తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు అంటున్నాడు. పారిపోతున్నాడు. ఒక ప్రక్క మరణ భయం, ఒక ప్రక్క ఒంటరితనం, ఒక ప్రక్క భవిష్యత్తు ఏంటో అనే ఆందోళన. ఇలాగ రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆ టైంలో. అక్కడ ప్రభు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అంటే దేవుడు చేసిన ఉపకారాలని తలపోసుకుంటూ దేవునికి ఇక్కడ అర్పణ అర్పిస్తున్నాడు. ఉపకారాలు చూపినటువంటి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆరాధనలో మన ప్రభువు చేసినటువంటి ఉపకారాలను తలపోసుకుంటూ మన హృదయాల్లో ఉన్నటువంటి అర్పణలను మనం చెల్లించాలి. దేవుడు చేసిన మహోపకారాలని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే దావీదు తన ప్రాణంతో చెప్పుకున్నాడు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము అంటున్నాడు 103వ కీర్తనలో. ఆదికాండం 40వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాను చూడండి. 14వ వచనం, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ చెరలో నుండి నన్ను బయటికి రప్పించు. చూడండి, యోసేపుకి చెరలో ఉన్నాడు. చెరగా లేదు అతనికి. భక్తి అంటే అదేనండి. భక్తి గల వాళ్ళకి చెరగా అనిపించదు. అందుకే ఏమంటున్నాడు అక్కడ, ఇంట్లోంచి అంటున్నాడు. ఈ చెరలో నుండి బయటికి రప్పించు అని నేను చదివాను, కానీ అసలు మీరు బైబిల్ దగ్గర పెట్టుకున్నారు లేదో చూసుకోండి. బైబిల్ దగ్గర పెట్టుకోండి, మంచాలు దిగండి, కాస్త అంతా మంచాలు దిగి దేవుని సన్నిధిలో వాక్య ధ్యాన సమయం కదా ఇది. కాస్త మోకాళ్ళ మీదకి వస్తే ఇంకా మంచిది.
కాబట్టి అక్కడ చెరలో నుండి అనలేదు, అక్కడ ఇంట్లోంచి అండి, ఇంట్లోంచి నన్ను బయటకు తీసుకురండి. ఇక్కడ యోసేపుకి చెరసాలలో ఉన్నాడు, అక్కడికి రాజు ఉద్యోగులిద్దరూ ఆ చెరసాలలో తనుండేటువంటి ప్రాంతానికి పంపించబడ్డారు. రాజద్రోహం చేసిన వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చారు. ఇద్దరు అనమాట, ఒకడేమో భక్ష్యకారుడు, ఒకడేమో పానదాయకుడు. అంటే ఒకడు రాజుగారికి ద్రాక్షారసం గిన్నె అందించేవాడు, ఒకడు వంటలు సిద్ధం చేసేవాడు అనమాట. వండేవాడు ఒకడు, వడ్డించేవాడు ఒకడు కదా. వండేవాడు ఒకడు, వడ్డించేవాడు ఒకడు. అలాగా వండేవాడు, వడ్డించేవాడు, వీళ్ళిద్దరి మీద నేరారోపణ చేయబడింది. అందువల్ల వాళ్ళు జైల్లోకి వచ్చారు. వాళ్ళ నేరం నిరూపించబడాలి, ఇంకా నిరూపించబడలేదు. వాళ్ళే ఎవడు నేరం చేసాడో తెలియదు అనమాట. వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు, యోసేపు ఉన్న ప్రాంతానికి, యోసేపు ఉన్నటువంటి సెక్షన్కి వచ్చారు. వాళ్ళు తెల్లారిన తర్వాత వాళ్ళ మొహాలు దిగాలుగా వేసి కూర్చున్నారు. వాళ్ళిద్దరికి చెరువు కళ వచ్చింది. వాళ్ళు దిగాలుగా ఉన్నారు, ఏమవుద్దో ఏంటో. అప్పుడు యోసేపు వాళ్ళని అడిగారు, ఏంటి మీ మొహాలు దిగాలుగా ఉన్నా, ఏమైంది అంటే, ఇదిగో మాకు కళ వచ్చింది అని చెప్పారు. పానదాయకుల అధిపతికి కళ చెప్పినప్పుడు దాని భావం చెప్పాడు, ఇదిగో ఇలా అవుతుంది, నువ్వు మళ్ళీ నీ ఉద్యోగం నీకు వస్తుంది, రాజుగారికి నువ్వు గిన్నె అందిస్తావు అని చెప్పాడు. అని చెప్పి అంటాడు, నేను ఏ నేరం చేయలేదు, ఏ నేరం చేయకుండానే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. కాబట్టి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత, చెరలోంచి బయటికి వెళ్ళాలి, రాజుగారి దగ్గరగా ఉంటావు కాబట్టి రాజుగారికి నా విషయం చెప్పి నన్ను ఈ ఇంట్లోంచి బయటికి తీసుకురా అని చెప్పాడు. అయితే 40 అధ్యాయం 23 వచనంలో ఏమైంది? అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోయాను. 41 అధ్యాయం 9 వచనంలో ఏమన్నాడు చూద్దాం. 41 ఆదికాండం 41:9. అప్పుడు పానదాయకుల అధిపతి, నేను నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. రాజుగారికి కళ వచ్చింది. ఆ కళ అతని మనస్సుని కలవరపెట్టింది. ఆ కళలు అతన్ని కలవరపెట్టింది. అయితే అందరిని పిలిచాడు రాజుగారు. ఆ కళను వివరించి వారితో చెప్పాడు. కానీ వాటి భావం తెలుపగలవాడు ఎవ్వడూ కనపడలేదు. మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటున్నారు. ఆ కళలు అతన్ని కలవరపెట్టినాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. అప్పుడు పానదాయకుల అధిపతి అంటాడు, అయ్యో నేను నా తప్పిదాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాను. మీరు నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు కదా, జైల్లో ఒక అతను ఉన్నాడు, అతడు కళ భావాల్ని, మా ఇద్దరికి చెడు కళ వచ్చినప్పుడు కళ భావాల్ని చెప్పాడు. నాకు అనుకున్నట్టుగా, నాకు చెప్పినట్టుగానే జరిగింది, వాడికి చెప్పినట్టుగానే వాడికి జరిగింది. మీతో చెప్పి వాడు నన్ను బయటకు తీసుకురమ్మని చెప్పమన్నాడు. నేను మర్చిపోయానండి ఆ విషయాన్ని. నా తప్పిదాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే యోసేపు చేసినటువంటి మేలును మర్చిపోయినటువంటి పానదాయకుల అధిపతికి ఆ విషయం తప్పు అని ఒప్పుకుంటున్నాడు. అదే కదా 9 వచనం అన్నాడు, 41 అధ్యాయం 9 వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను తప్పు చేశాను అంటున్నాడు. అంటే యోసేపు చేసినటువంటి మేలును మర్చిపోవడమే పానదాయకుల అధిపతికి తప్పుగా తోచిందంటే, నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు అంటే, మన ప్రియ ప్రభువు చేసినటువంటి మహోపకారాలను మనం మర్చిపోవడం అనేది మరి మనకి ఇంకెంత తప్పు అయి ఉండాలంటారు? అవునా కదా? యోసేపు కళ భావాన్ని చెప్పాడు, ఏదో మేలు చేశాడు, విచారంగా ఉన్నాడు, ఏం జరుగుద్దని ఆందోళన ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని చెప్పి మేలు చేశాడు. మరి ఆ చేసిన మేలుకి నన్ను నువ్వు జ్ఞాపం చేసుకో, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు రాజుగారి దగ్గరికి చెప్పి నన్ను బయటకు తీసుకురా అని అడిగిన ఆ విషయాన్ని మర్చిపోయాడు కదా.
ఆ మర్చిపోయిన దాన్నే చేసిన ఉపకారం చేసిన వాడిని మర్చిపోయాడు అంటే అదే తప్పుగా తోస్తే దేవుడు మనకెన్నో ఉపకారాలు చేయలేదండి. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు, మహోపకారాలు ఎన్నో చేశాడు ఆయన. అవి మర్చిపోతే మరి మనకి ఇంకెంత తప్పుగా తోచాలి చెప్పండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు చేసినటువంటి మేళలను మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఏమంటారు చూడండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎలాగో చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో ఏం చేయాలంటే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో ఇది దేవుని చిత్తం అంటాడు. ఎలా చేయడం అనేది యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని చిత్తం. విశ్వాసులమైనటువంటి మనం నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా మనం చూస్తే మన భాగంలో ఆ చోటికి 7వ వచనంలో బలిపెట్టానికంటే ఆ చోటుకి ఏల్ బేతేల్ అని పేరు పెట్టాడంట. ఏమని పేరు పెట్టాడు? ఏల్ బేతేల్. 33వ అధ్యాయంలో బలిపీఠం కట్టినప్పుడు ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు అని పేరు పెట్టాడు. ఈ పేర్లు మంచి అర్థాలు ఉన్నాయి. అంటే ప్రతిదానికి దేవునికి, ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రాధాన్యత, ప్రాముఖ్యత కనబడతా ఉంది. అలాగే మనం కూడా మన జీవితాల్లో ప్రథమంగా మన ప్రియ ప్రభువుకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన్నే మనం కనపరచాలి. ఆయనకే మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము అంటున్నాడు. కాబట్టి మన ప్రభువుకి అన్నిటిలో ఏం చేయాలి? ప్రాముఖ్యత, ప్రథమ స్థానం మనం ఇవ్వాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడగా ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు కనపరచబడినని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా. నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే, యేసుక్రీస్తు నా శరీరము ద్వారా నా జీవితంలో ఘనపరచబడాలి అంటున్నాడు. కాబట్టి మన దేవుడు, మన ప్రభువు మన జీవితాల ద్వారా ఆయనకి ఘనత రావాలి, ఆయన మహిమపరచబడాలి. ఆయనను మహిమపరచవలసిన వారంగా ఉన్నాం. ఆయన మహిమపరచవలసిన ఉద్దేశంతోనే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఆయన మహిమపరచవలసిన వారంగా ఉన్నాం. మనం ఆయన ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం ఆయన మహిమపరిచి ఆయన ఘనపరచవలసినటువంటి వారుగా మనం ఉన్నాం. అందుకే మనం దేవునికి, ఆయన పట్ల అన్నిటిలో, అన్ని విషయాల్లో ఆయన్ని మనం గొప్పవాడుగా ఎంచి, ప్రాముఖ్యమైన వాడుగా ఎంచి, మన జీవితాల్లో నిత్యము ఆయన కనపరచవలసిన వారంగా, మహిమపరచవలసిన వారంగా, ఆయనకే ప్రథమ స్థానాన్ని ఇవ్వాల్సిన వారంగా మనం ఉన్నాం. ఇక 9వ వచనంలో మనం చూస్తే, యాకోబు పద్దనరామును వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై
అతన్ని ఆశీర్వదించింది. 10వ వచనంలో అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనపడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు. ప్రభు ప్రత్యక్షమయ్యాడు, ఆశీర్వదించాడు, ఆశీర్వాదం పొందాడు. దేవుని మాట ప్రకారం అన్ని దేవతలన్నిటినీ తీసి పడేశాడు, సమాధి చేశాడు. దేవుని భయం వారికి కాపుదలగా వచ్చింది. రాహేలు కూడా తన తండ్రికి భర్తకు తెలియకుండా చేసిన రహస్య పాపం, అంటే దాచిపెట్టిన గృహదేవతలను కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత దేవుని కాపుదల వారికి కలిగింది. అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీదకి వచ్చింది. అలాగే మనం కూడా మన బలహీనతల్ని మనం దాచుకుంటే మనం ఆశీర్వాదాలు పొందాలి అన్నాడు కదా. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. 32 అధ్యాయంలో మనం చూసాం. ఆదికాండం 32లో తను మోసగాడిని అని ఒప్పుకున్నాడు. నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆశీర్వాదాలు పొందాడు. కాబట్టి ఇప్పుడు కూడా సుక్కూతులు ఆగిపోయాడు, బేతేలుకు వెళ్లకుండా. తన తప్పిదాన్ని, తన అవిధేయతను ప్రభు సరిచేసినప్పుడు చక్క చేసుకుని బయలుదేరి బేతేలుకు వచ్చాడు. అక్కడ ఆశీర్వదించబడ్డాడు. 10వ వచనంలో మరొకసారి ఆ పేరు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇక మీదట నీ పేరు యాకోబు. ఇప్పటి వరకు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది అని చెప్పాడు. రెండోసారి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆ పేరుని గురించి ప్రస్తావించి రాశాడు. 32 అధ్యాయంలో పేరు మారినట్టు ఉంది. మరి 35వ అధ్యాయంలో కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుడు రెండోసారి చెప్తున్నాడంటే అది ఎంతో విలువ గలది అని అర్థం. అది ఎంతో విలువైంది. చాలాసార్లు మనం దేవుడు చెప్పేదాన్ని విలువగా ఎంచాం. యోబు గారు అంటాడు, యోబు గ్రంథం 32వ అధ్యాయంలో 33, యోబు 33 14. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఎలీహు అనే అతను, యోబు స్నేహితుల్లో ఒకడు. ఎలీహు అనే అతను మాట్లాడుతున్న మాటలు అన్నమాట. దేవుడు ఒక్కసారి పలుకుతాడు, 2 మార్లు పలుకుతాడు, అయితే మనుషులు అది కనిపెట్టరు అంటున్నాడు. ప్రభు మాట్లాడతాడు, పలికేవాడు. ప్రభు పలికేటువంటి దాన్ని చాలామంది మనుషులు కనిపెట్టలేరు, గమనించలేరు. కాబట్టి ఇక్కడ రెండవసారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. అంటే అది చాలా ఉపయోగకరమైనటువంటి విషయం అని మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు ప్రభువు కూడా 2 సార్లు మార్తా మార్తా అంటాడు. మార్తా మార్తా ఎందుకు అలా పిలుస్తున్నాడు? తొందరపడుతుందా? అవసరమైనది ఒకటే. చూడండి, లోకాసు వార్త 10వ అధ్యాయం 41 వచనం. అందుకు ప్రభు మార్తా మార్తా అని 2 సార్లు సంబోధిస్తున్నాడు. అలా ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోతుంది. అక్కడ ముఖ్యమైనది పక్కన పెట్టేసింది.
కాబట్టి ఆమెను సరిచేయడానికి తొందరలో ఉంది కాబట్టి ఆమెను సరిచేయడానికి ప్రభు పిలుస్తాడు. నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. అవసరమైన కొన్నే. నీవు అనేక పనులు పెట్టేసుకున్నావు. ఈ పనులన్నిటి గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడు ప్రభు వచ్చాడనే తొందరలో అవి చేసి ఇవి చేసేద్దామని చెప్పి తొందరపడిపోతుంది అనమాట. కానీ మరి ఏం చేసింది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన వాక్యాన్ని వింటారు. బట్ అందుకే ఆమెను సరి చేసింది. కాబట్టి రెండోసారి గుర్తు చేస్తున్నాడు, నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ప్రభు ఎన్నోసార్లు నీతో పదే పదే మాట్లాడుతున్నాడు అనుకోండి. ఒక విషయాన్ని గురించి నిన్ను సరిచేయడానికి పదే పదే మాట్లాడతాడు. కొన్నిసార్లు నీలో ఉన్న తప్పిదాన్ని సరిచేయడానికి ఏ వాక్యం నువ్వు చదివినా అందులో నీ తప్పు బయటపడతా ఉంటావు. అంటే ఏంటంటే దాని అర్థం, ప్రభు నిన్ను సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడంటే నువ్వు మారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు మార్పు చెందు అంటున్నాడు అనమాట. పదే పదే నీతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు చూడండి, ఒక వాక్యమే 4-5 సార్లు 4-5 ద్వారా ఏ వాక్యమైనా సరే చూడండి, మీకు సరిచేసేటువంటి మాటలు కనబడతాయి. అంటే ఏంటిది? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అది అస్తమానం నా గురించి చెప్తున్నారని ఏడుతుంది కాదు. అస్తమానం నా గురించి చెప్తారేంటండి? అస్తమానం ఇలాగ మాట్లాడతారు అనకవు. అలాగా నీతో ఎందుకు మాట్లాడుతున్నాడా? నువ్వు సరవడం కోసం. నువ్వు సరవట్లేదు కాబట్టి పదే పదే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు గమనించకపోతే ఎలాగా? నువ్వు గమనించాలి కదా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నాకు నీతో మాట్లాడుతున్నాడంటే నీకే గుచ్చుకుంటున్న వాక్యం అంటే నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. అంటే నేను సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సరైతే నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు సరైతే నీకు కార్యాలు చేస్తాడు, నువ్వు సరైతే నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇది అస్తమానం నా గురించి చెప్తున్నారు అనుకోకు. నువ్వు సరి చేసుకో. నువ్వు సరి చేసుకుంటే దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటావు. అందుకు కదా ప్రభు నీతో పదే పదే మాట్లాడేది. నువ్వు గమనించకపోతే, గుర్తించకపోతే, నువ్వు గ్రహించుకోకపోతే ఎలా? నువ్వు వ్యసన పడిపోతూ ఉంటే ఎలా? కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, నీ పేరు యాకోబు అనబడదు ఇక మీదట, నీ పేరు ఇశ్రాయేలు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు. కాబట్టి గమనించండి, దేవుని బిడ్డలం మనం, దేవుని ప్రజలం. వాక్యంలో ఉన్నట్లుగా దేవుడు మనతో పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని సరి చేసుకున్నప్పుడు ఎందుకో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సరి చేసుకుంటే నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సరి చేసుకుంటే నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, ఇక్కడ వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళ దేవుని మాటకు విధేయత చూపుడు లోపడ్డారు కాబట్టి ఆశీర్వదించాడు. అటువంటి ఆశీర్వాదాలు మనం కూడా పొందాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.